హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన యూనియన్ బడ్జెట్ గురించి చూద్దాం. 2024 యూనియన్ బడ్జెట్ మనకి సగం బడ్జెట్ మాత్రమే పబ్లిష్ చేశారు. ఎందుకంటే ఈసారి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫుల్ బడ్జెట్ అనేది రిలీజ్ చేయలేదు. అందుకే మనం దీన్ని ఇంటరిమ్ యూనియన్ బడ్జెట్ అని అంటాము. సో ఈసారి యూనియన్ బడ్జెట్ని ఫైనాన్స్ మినిస్టర్ అయిన శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేశారు. అసలు యూనియన్ బడ్జెట్ అంటే ఏంటి? యూనియన్ బడ్జెట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. అంటే వాళ్ళకి 1 ఇయర్ వాళ్ళ ఇన్కమ్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, ఎంత వస్తుంది అనే షీట్స్, పేమెంట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇన్ ఎక్స్పెన్సెస్లో వాళ్ళకి ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారు, ఏ స్కీమ్కి ఎంత ఖర్చు పెట్టారు అనేది ఎక్స్పెన్సెస్లో చూపిస్తారు. మన యూనియన్ బడ్జెట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి క్యాపిటల్ బడ్జెట్, ఒకటి రెవెన్యూ బడ్జెట్. క్యాపిటల్ బడ్జెట్ అంటే వాళ్ళ యొక్క క్యాపిటల్ దేనికోసం ఖర్చు పెడుతున్నారు, ఏ స్కీమ్ కి అనేది క్లియర్ గా క్యాపిటల్ బడ్జెట్ లో రికార్డ్ చేస్తారు. రెవెన్యూ బడ్జెట్ లో రెవెన్యూ లైక్ జిఎస్టీ కలెక్షన్స్ కానీ, ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, అదర్ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, వీటన్నిటివి రెవెన్యూ బడ్జెట్ లో మనకి చూపిస్తారు. ఇమీడియట్ గా మనం కీ హైలైట్స్ చూద్దాం. ఇప్పుడు బై 2027 మన ఇండియాని డెవలప్డ్ ఎకనామీగా మారుస్తామన్నారు. క్యాపెక్స్ అలొకేషన్ అంటే సమ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ని మన డెవలప్మెంట్ కోసం అలొకేట్ చేస్తారు. లైక్ ప్రీవియస్ ఇయర్ 10 lakh crores అలాట్ చేశారు. ఈసారి 11.11 lakh crores అలాట్ చేశారు. ఇది మన గుడ్ థింగ్. లైక్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఖర్చు పెట్టేది పెంచితేనే మనకు డెవలప్మెంట్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది, రైట్? సో ఇది క్యాపెక్స్ అలొకేషన్ అంటే ఇది. నెక్స్ట్ వాళ్ళు ఈసారి ఫోకస్ చేస్తామన్న ఏరియాస్ పూర్, ఉమెన్, ఫార్మర్స్, యూత్. ఈ 4 కేటగిరీస్ లో వాళ్ళు చాలా ఎంపవర్మెంట్ తీసుకొస్తామని చెప్పారు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. దీంట్లో వాళ్ళు ఇన్ అప్కమింగ్ 5 years లో 2 crore హౌసెస్ కన్స్ట్రక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్. వీళ్ళకి 30 crore ముద్రా యోజన లోన్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ అండ్ 1 crore ఉమెన్స్ అసిస్టెడ్ బై 83 lakhs సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ టు బికమ్ లక్షపతి దీదీస్. సో వీళ్ళకి ఉమెన్స్ కి అనేది ఈ పరంగా లోన్స్ ఇచ్చి వాళ్ళ బిజినెస్ ని ఎంపవర్ చేయడం, ఎంటర్ప్రినర్స్ గా వాళ్ళని మార్చడం. అండ్ నెక్స్ట్ 1 crore ఉమెన్ కి 83 lakhs సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద వాళ్ళకి మనీ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు. నెక్స్ట్ యూత్ ఎంపవర్మెంట్ కి 43 crore లోన్స్ శాంక్షన్ చేశారు అండర్ పిఎం ముద్రా యోజన. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎంపవర్మెంట్. ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇక్కడ 14,500 schools upgraded across India under centrally sponsored scheme ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా. ఇది మనకి పిఎం శ్రీ అనే స్కీమ్ కింద 14,500 schools ని అప్గ్రేడ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూసినట్టయితే ప్రీవియస్ గా మన దగ్గర 16 ఐఐటీస్ ఉండే, ఇప్పుడు 23 ఐఐటీస్ అనేవి డెవలప్ అయ్యాయి. అండ్ ఏఐఐఎంఎస్ ప్రీవియస్ గా 7 ఉండే, నౌ 23 డెవలప్డ్. అండ్ యూనివర్సిటీస్ ప్రీవియస్ గా 723 యూనివర్సిటీస్ అండ్ నౌ 1113 యూనివర్సిటీస్ హ్యాస్ బీన్ డెవలప్డ్. నెక్స్ట్ ఫార్మర్స్ ఎంపవర్మెంట్. సో ఫార్మర్స్ కి ఎలా ఎంపవర్ అవుతుంది? సో వీళ్ళకి డైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 11.8 crore ఫర్ అండర్ పిఎం కిసాన్ కింద వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. లైక్ మిడిల్ పర్సన్ అనేది ఎవరు ఉండరు, డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కి వేస్తారు. నెక్స్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది 4 crore ఫార్మర్స్ కి అండర్ పిఎం ఫసల్ బీమా యోజన కింద డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ వి విల్ సీ డెవలప్మెంట్ ఏరియాస్. ఫస్ట్ సోలార్ పవర్ గ్రిడ్ ఆర్ వి కెన్ సే రూఫ్ టాప్ సోలరైజేషన్. 1 crore households will be enabled to obtain up to 300 units of free electricity per month. అంటే వాళ్ళు రూఫ్ టాప్ సోలార్ మనం పెట్టించుకుంటే 300 యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ మనకి అందిస్తారు. అండ్ దీనికి మనకి సబ్సిడీ కూడా ఉంటుంది. సో నెట్ జీరో కమిట్మెంట్ బై 2070, రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్ ని రెడ్యూస్ చేయడం కోసం వాళ్ళు ఈ స్టెప్స్ తీసుకున్నారు. లైక్ సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ అండ్ ఆల్సో ఈవీ బస్సెస్. ఇప్పుడు మనకి ప్రీవియస్ గా చూసుకున్నట్టయితే అన్ని నార్మల్ బస్సెస్ నడుస్తున్నాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి. అండ్ వాళ్ళు టోటల్ నార్మల్ బస్సెస్ అన్నిటిని ఈవీ బస్సెస్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ లో కన్వర్ట్ చేస్తామని చెప్పారు ఆల్ ఓవర్ ద ఇండియా. అండ్ రూఫ్ టాప్ సోలరైజేషన్ కూడా 1 crore హౌస్ హోల్డ్స్ కి మన సోలార్ ప్యానల్స్ అనేటివి రూఫ్ టాప్ మీద పెట్టుకోవడానికి
దానికి సబ్సిడీ ఉంటుంది మనకి. అండ్ 300 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ఫ్రీ ఉంటుంది మనకి పర్ మంత్. నెక్స్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్. దీంట్లో మెయిన్‌గా 3 మేజర్ రైల్వే కారిడార్ ప్రోగ్రామ్స్ అండర్ పీఎం గతి శక్తి టు ఇంప్రూవ్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ కాస్ట్. సో, వాళ్ళు మన రైల్వే కారిడార్స్‌ని డెవలప్‌మెంట్ చేస్తామని చెప్పారు. అండ్ ఆల్సో 40,000 బోగీ ట్రైన్స్ విల్ బి కన్వర్టెడ్ టు వందే భారత్ ట్రైన్స్. అండ్ 149 ఎయిర్‌పోర్ట్స్ విల్ బిల్డ్ అక్రాస్ ఇండియా. 149 ఎయిర్‌పోర్ట్స్ అనేటివి బిల్డ్ చేస్తా అన్నారు. ఎందుకంటే మనం రీసెంట్ టైమ్స్‌లో చూసుకున్నట్టయితే ఎయిర్‌పోర్ట్ ట్రాన్స్‌పోర్ట్ అనేది చాలా పెరిగింది. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ కూడా చాలా పెరిగాయి. సో, వాటిని ఇంకా ఎంపవర్ చేయడానికి, ఇంకా డెవలప్ చేయడానికి 149 న్యూ ఎయిర్‌పోర్ట్స్ అనేటివి అక్రాస్ ఇండియా బిల్డ్ చేస్తామని చెప్పారు. 1000 ప్లేన్స్ ఆల్రెడీ ఆర్డర్ చేశారు. సో, ఇట్ విల్ బూస్ట్ అవర్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. అండ్ ఆల్సో ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎయిర్‌పోర్ట్స్‌ని ఎక్స్‌పాండ్ చేస్తారు అండ్ డెవలప్‌మెంట్ చేస్తారు. అండ్ న్యూ ఎయిర్‌పోర్ట్స్ కూడా తీసుకొస్తారు అండర్ ఉడాన్ స్కీమ్. ఉడాన్ స్కీమ్. ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లోస్. ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లోస్ అంటే మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్. ప్రీవియస్‌గా ఇవి 298 బిలియన్స్ మాత్రమే. నౌ నియర్లీ 596 బిలియన్. సో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేటివి చాలా పెరిగాయి. సో, వి కెన్ ఎక్స్‌పెక్ట్ మోర్ డెవలప్‌మెంట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. నెక్స్ట్ హెల్త్ ఎంపవర్మెంట్. హెల్త్ ఎంపవర్మెంట్‌లో ఈసారి ఎంకరేజింగ్ ఎర్వికల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఫర్ గర్ల్స్ అండర్ 9-14 ఇయర్స్ అండ్ సాక్షం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0. సో, ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ డెలివరీ అండ్ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ డెవలప్‌మెంట్ మీద ఫోకస్ చేస్తామని చెప్పారు. అండ్ నెక్స్ట్ టూరిజం. స్టేట్స్ will be encouraged to undertake development of iconic tourist centers to attract business and promote opportunities ఫర్ లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో, స్టేట్స్ అనేవి బాగా ఎంకరేజ్ చేస్తాయి మనల్ని టూరిస్ట్ స్పాట్స్‌ని డెవలప్ చేయడానికి. లైక్ మన ఓన్ లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని కూడా ఎంపవర్ చేయడం కోసం. అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు టు స్టేట్స్ టు ఎంకరేజ్ డెవలప్‌మెంట్ ఇన్ టూరిజం సెక్టార్. అండ్ రీసెంట్‌గా జరిగిన G20 మీటింగ్స్ 60 ప్లేసెస్ ప్రజెంట్ చేశారు గ్లోబల్ ఆడియన్స్‌కి. సో దట్ గ్లోబల్ ఆడియన్స్ టూరిజం పెరుగుతుందని. వాళ్ళు ఇక్కడికొచ్చి మన ఇండియాని ఎక్స్‌ప్లోర్ చేయాలి అని. సో దట్ టూరిజం అనేది బాగా డెవలప్ అవుతుందని. అండ్ ప్రాజెక్ట్స్ ఫర్ పోర్ట్ కనెక్టివిటీ, టూరిజం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, amenities will be taken up in islands including Lakshadweep. So, in the regarding tourism, states కి ఎంకరేజ్‌మెంట్ ఉంది. అండ్ స్టేట్స్ లో ఉన్న లోకల్ పీపుల్ కి ఎంకరేజ్‌మెంట్ ఉంది. లైక్ దే కెన్ స్టార్ట్ ఇంప్రూవింగ్ దేర్ ఓన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ ఇన్ దేర్ ఓన్ స్టేట్స్. మన ఇండియా డైవర్సిటీ అనేది మనం ఆల్రెడీ G20 మీటింగ్స్ లో 60 ప్లేసెస్ నుంచి ప్రెజెంట్ చేశాము. సో, చాలా గ్లోబల్ ఆడియన్స్ మన ఇండియాకి టూరిజం కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సో దట్ వీ కెన్ డెవలప్ more tourism spots and more infrastructure. So development will also come along with this. Agriculture and food processing. So government will promote private and public investment in post harvesting activities. So they will empower, they will support you after post harvesting activities. Now we can see consistent performance of Indian economy. సో, ఇండియన్ ఎకానమీ అనేది ఎలా పర్ఫార్మ్ చేస్తుంది? మనం చూసినట్టయితే 2017 నుంచి 2023 వరకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది చాలా వరకు తగ్గింది. అండ్ నెక్స్ట్ హెడ్‌లైన్ ఇన్‌ఫ్లేషన్. ఇన్‌ఫ్లేషన్ కూడా మనకి లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువుండే. ఇఫ్ యూ కంపేర్ విత్ 2023, 6.7% inflation. Now it is 5.5%. But if you compare it with 2014, it was nearly 9.4%. So, fallen in headline inflation అనేది బెటర్ గా ఉంది. And digital transactions is one of the best thing in India, we can say. Previously 8K and in the next year 12K. Now it is in 14K crores digital transactions అనేవి పెరిగాయి. And next GST collections. జీఎస్టీ కలెక్షన్స్ కూడా స్టడీగా పెరిగాయి. ఇఫ్ యూ సీ 2018 నుంచి 2024 వరకు 0.9 in 21, 1.2, 1.5. Now it is in 1.7 lakh crores. సో, జీఎస్టీ కలెక్షన్స్ అనేవి మనవి పెరిగాయి బాగా. సో, ఫ్రమ్ వేర్ రూపీ కమ్స్ ఫ్రమ్ టు ద గవర్నమెంట్. మీరు ఇక్కడ చూడొచ్చు జీఎస్టీ అండ్ ట్యాక్సెస్, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్, బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, non-tax receipts, non-debt capital receipts, custom. So this is the income for the government. So this is where the rupee comes from. గవర్నమెంట్ కి మనీ ఈ పార్ట్స్ నుంచి వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ రూపీ ఎక్కడికి వెళ్తుంది? ఈచ్ రూపీ అనేది ఇంట్రెస్ట్ పేమెంట్స్ కి వెళ్తుంది, పెన్షన్స్ కి అండ్ అదర్ ఎక్స్పెండిచర్స్, స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ కి అండ్ ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్ and schemes
అండ్ డిఫెన్స్ సబ్సిడీస్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ వీటన్నిటికీ మనీ అనేది ఎక్స్పెండిచర్గా వెళ్తుంది. సో these two pictures you can easily understand, లైక్ గవర్నమెంట్కి మనీ ఎక్కడి నుంచి వస్తుంది అండ్ ఎక్కడికి వెళ్తుంది అనేది. అలొకేషన్ ఫర్ మినిస్ట్రీస్ ఇన్ lakh crores. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి 6.2 lakh crore, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కి 2.78 lakh crores, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ 2.55 lakh crore, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్కి 2.13, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2.03, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ 1.77, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ 1.68, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్కి 1.37 lakh crores, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్కి 1.27 lakh crores అనేది అలాట్మెంట్ అనేది జరిగింది. సో దిస్ ఈజ్ అలొకేషన్ ఫర్ మినిస్ట్రీస్. ఈచ్ మినిస్ట్రీస్ కి ఎంత మనీ అలాట్ చేశారు అండ్ ఫర్దర్ గా వాళ్ళు ఆ మనీతోనే డెవలప్మెంట్ చేస్తారు. నెక్స్ట్, అలొకేషన్ టు మేజర్ స్కీమ్స్ ఇన్ క్రోర్స్. సో మెనీ స్కీమ్స్ అనేవి వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో వాటికి ఎంత మనీ అనేది అలాట్ చేస్తున్నారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, దీనికి నియర్లీ 86,000 crores అలాట్ చేశారు. నెక్స్ట్, ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవై, ఈ స్కీమ్కి నియర్లీ 75,000 crores అలాట్ చేశారు. నెక్స్ట్, ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్స్, వీటికి 6,200, అండ్ మోడిఫైడ్ ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చర్ ఎకోసిస్టమ్, ఈ స్కీమ్ కింద 6,903. నెక్స్ట్, సోలార్ పవర్ గ్రిడ్, ఇది మనం ముందు మాట్లాడుకున్నాం కదా, సోలార్ ప్యానెల్స్, సోలార్ గ్రిడ్స్, వీటికి 8,500 crores అలాట్ చేశారు. నెక్స్ట్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, దీనికి 600 crores అనేటివి అలాట్ చేశారు. థ్యాంక్ యూ. విజిట్ అగైన్. ఇలాంటి మంచి మంచి న్యూస్, అప్డేట్స్, కంటెంట్స్ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. జై హింద్.